వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే రీసెంట్గా 2 వీడియోస్ బ్యాక్ సమ్మర్ డైట్ ప్లాన్ వీడియో చేశాను. దాని తర్వాత ఒక మంచి హెల్తీ డ్రింక్ చూపించాను. అది చూపించినప్పుడు ఇంకా సమ్మర్కి రిలేటెడ్గా వెయిట్ లాస్ రెసిపీస్ కానివ్వండి, మిగిలిన సీజన్స్తో పోలిస్తే ఎండాకాలం ఊరికే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. సో మనం తీసుకునే డైట్ కూడా చాలా హెల్దీగా ఉండాలి. ఎందుకంటే ఆ స్వెట్ రూపంలో చాలా మినరల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా వీక్గా నీరసంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. సో తీసుకునేది ఎలా ఉండాలంటే మనల్ని యాక్టివ్గా ఉంచాలి, అట్ ద సేమ్ టైం న్యూట్రియంట్ రిచ్ ఉండాలి. సో అందుకని చెప్పి ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ఒక వీడియో మామూలుది వస్తే ఒక వీడియో మోస్ట్లీ సమ్మర్ రిలేటెడ్ హెల్దీ ఫుడ్ రిలేటెడ్ వీడియోసే వస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా సమ్మర్ డైట్ ప్లాన్ ఇంకోటి మీతో మాట్లాడుతున్నాను. కానీ చెమట్లు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి అప్పుడే. సో ఇంత చెమటలో ఒక మంచి హెల్దీ డ్రింక్, దీంతో పాటు ఫుల్ డే డైట్ ప్లాన్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ విత్ రెసిపీస్ చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ విషయం ఏంటంటే, అది చూసే ముందు నాలో ఒక చేంజ్ ఉంది. అది కనుక మీరు కనిపెట్టినట్టయితే కింద కమెంట్స్లో చెప్పండి. ఎవరు కరెక్ట్గా కనిపెట్టారా లేదా అనేది నేను చెప్తా, సరేనా? ఇంతకీ రెసిపీస్ చూడబోయే ముందు, ఇది నేను చేసిన జ్యూస్ గ్రీన్ జ్యూస్. వాటర్ మెలన్ స్కిన్తో చేశాను, పుచ్చకాయ స్కిన్తో. పుచ్చకాయ లోపల ఎంత ఇంపార్టెంటో గుజ్జు, బయట స్కిన్ కూడా అంతే న్యూట్రియంట్ రిచ్, ఫైబర్ రిచ్, మినరల్స్, అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయి. దాంట్లో పుచ్చకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు వేసాను అనమాట. సో అంటే వీడియో చేస్తుంటే మధ్యలో వచ్చా. సరే, ఇంతకీ ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఆహా, ఈ చెమటలో ఈ చల్లటి జ్యూసు, అందులో ఇంత టేస్టీగా ఎంత బాగుందో. ఆ ముక్కలు తగులుతూ కంగారుగా ఈ చెమటకి తాగుతుంటే ఆపబుద్ధి కావట్లా. సో తాగి మాట్లాడతా. ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఇంటికి పుచ్చకాయ వేస్తే లోపల పలుపుతో పైన స్కిన్తో ఇలా జ్యూసులు, పికిల్స్ చేయొచ్చు, జామ్ లాగా ఊరబెట్టుకొని చేసే ఐటమ్స్ చేయొచ్చు అంట, కూర చేసుకోవచ్చు, రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఏవి గింజలు తప్ప ఏమి వేస్ట్ పోవు. ఆ గింజలను కూడా మనం మెలన్ సీడ్స్ వాడతాం, కాకపోతే మనం అవన్నీ చేయమనుకోండి, చేసి కొనుక్కొచ్చుకుంటాం. ఇంత హెల్దీ జ్యూస్ అండ్ ఇంకా చాలా చాలా హెల్దీ రెసిపీస్. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఒక మంచి హెల్దీ డీటాక్స్ డ్రింక్. అండ్ సమ్మర్లోకి వచ్చేసరికి చల్లగా ఉండే డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి చియా సీడ్స్ని చక్కగా నీళ్ళల్లో నానబెట్టుకొని చల్లగా తాగేయండి. ఎందుకంటే డీటాక్స్ టీలు ఇంకోటి వేడిగా ఉండేవి పొద్దున్నే తాగాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఒక మంచి చట్నీ చూపిస్తున్నా. దీనికైతే కొంచెం నూనె వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ, ఇదైతే ఒకటే ఉల్లిపాయ పెద్దది, ఒక ఉల్లిపాయ అలా చీలికలు కట్ చేసేసాను. లాస్ట్ డైట్ వీడియోలో అయితే నేను మీకు చియా పుడింగ్ చూపించాను చల్లగా. అండ్ ఇంకొక ఆప్షన్ సమ్మర్లో తినడానికి బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి ఇడ్లీ. ఇడ్లీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పొద్దున్నే ఆయిల్ ఉన్నవి ఏవి మనం తినలేము. లైక్ దోశ, వడ వారు ఉప్మా ఏదన్నా కానివ్వండి, కొంచెం ఆయిలీగా అనిపించేవి తింటే మంచిగా తినడానికి బాగున్నా దాహంగా అనిపిస్తుంది. సో పొద్దున వచ్చేసి పుడింగ్స్ కానీ ఇలాగా ఆవిరి మీద ఉడకబెట్టుకొని చేసుకొని తినేవి బెస్ట్ ఆప్షన్స్ అనమాట. దానికైతే నేను కొద్దిగా నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు లైట్గా వేయించుకున్నాను. బాగా అవసరం లేదు, కొద్దిగా కుక్ అయితే చాలు, ఒక 50% 60%. ఇది ఒక ఆప్షన్ అనమాట చట్నీ. కమింగ్ సూన్ నేను ఒక వీడియో చేస్తానబ్బా, ఓన్లీ చట్నీస్, అంటే లైక్ ఇడ్లీలోకి వేసుకునే చట్నీస్ అనమాట. ఒక 5-6 రకాలు చాలా బాగుంటాయి, చాలా ఈజీ కూడా. ఇప్పుడైతే అదే ప్యాన్లో
కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా 2 కలిపి వేయించుకుంటున్నా. దీనికైతే నూనె అయితే ఏమీ వేయలేదు. ఆ ప్యాన్లో అడుగునున్న కొద్దిగా తడి సరిపోతుంది. కాకపోతే స్టీల్ ప్యాన్ కదా, కొంచెం అడుగున ఏమన్నా వేయగానే నూనె అది తక్కువ వేస్తాడు, అలా అడుగు అంటినట్టు అనిపిస్తుంది. కానీ మనం కలుపుకుంటూ ఉంటే ఏమీ మనకి ఆ ఫ్లేవర్ అదేమి మాడిన ఫ్లేవర్ అలా ఏమి రాదనమాట. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనియన్ మిక్స్, అలాగే ఒక చిన్న చిప్ప కొబ్బరి, ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, టేస్ట్కి సరిపడా వేయించిన శనగపప్పు అంటాం కదా అది, ఈ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక రెబ్బ వెల్లుల్లి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక అంగుళం ముక్క బెల్లం, అంగుళం ముక్క అల్లం, 1 ఇంచ్ పీస్ బెల్లం, 1/2 ఇంచ్ పీస్ జింజర్, అల్లం బెల్లం. నేను ఏ చట్నీ చేసినా మాత్రం ఈ 2 కంపల్సరీ వేస్తాను. దోశ కానీ ఇడ్లీ అయినా చాలా బాగుంటుంది. సో ముందు అలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్ ఇందులో వేసేసుకోండి. ఈసారి మళ్ళీ మనం మునగాకుతో ట్రై చేద్దాము. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అవి కూడా. ఇప్పుడు చక్కగా వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకుంటే చూడండి చట్నీ ఇలా అయితే రెడీ అయింది. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని వాష్ చేసుకొని తీసేసుకోండి. చక్కగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ, గట్టిగా కావాలన్నా తీసుకోవచ్చు, కానీ ఇడ్లీ కబ్బా ఇలా లూజ్గా చేసి తీసుకుంటే భలే ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఇప్పుడైతే నార్మల్ రెగ్యులర్ తాలింపు, మామూలుగా మనం చట్నీస్ వేసుకున్నప్పుడు ఎలా తాలింపు పెట్టుకుంటాం అలాగా కొద్దిగా నూనె, ఒక పావు స్పూన్ టు 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ మనం ఆనియన్ వేయించేటప్పుడు వేసాం కదా, ఇంకొక 1/2 స్పూన్ అనుకోండి అంతే. దాంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. తాలింపు వేసుకొని ఈ తాలింపుని చట్నీ మీద వేసేసుకొని వేడి వేడి ఇడ్లీ, అది మీరు మామూలు ఇడ్లీ తీసుకుంటారా, రాగి ఇడ్లీ తీసుకుంటారా, ఓట్స్ ఇడ్లీ తీసుకుంటారా, మిల్లెట్ ఇడ్లీ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ వేడి వేడి ఇడ్లీ మీద ఈ చట్నీ అలా వేసుకొని తింటే ఉంటుంది చూడండి, నా సామిరంగా అంటారే, అద్దరిపోతుంది. స్టార్టింగ్లో నేను తింటూ చూపించాను. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏంటిగా అవుతుంది వీడియోలో తింటూ కనిపించావు, కనీసం రెడీ అయ్యి కూడా. పొద్దున్నే ఎలా ఉంటాం అబ్బా, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైం అది, ఆ టైంలో ఎవరైనా అలానే ఉంటాం కదా. సో నేనైతే చెప్తున్నాక పర్టికులర్గా వీడియోల కోసం రెడీ అయ్యి ఇలా చేయడం అనేది అయితే నా వల్ల కాదు. అందరం ఎలా ఉంటామో ఇంట్లో నేను కూడా అలానే ఉంటాను. కోర్స్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం కొంచెం బెటర్గా కనిపించాలి, కాదనట్లేదు. అలా అని చెప్పి దానికోసమే నేను పర్టికులర్గా చెయ్యని దాన్ని చేస్తున్నాను అని అయితే నేను చూపించలేను. సో మామూలుగా నేను బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకున్నాను ఇది. సో నేను చేసుకున్నప్పుడు నేను తింటూ మీకు చూపించాను అనమాట, అంతే. సో ఇదిగోండి సూపర్ ఇడ్లీ. నేనైతే 2 ఇడ్లీ విత్ లాట్ ఆఫ్ చట్నీ తిన్నాను అనమాట. ఇంకొకసారి కూడా ఒక ఇడ్లీతో ఈ చట్నీ అంతా తినేసాను, రెండోసారి మళ్ళీ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక మంచి హెల్తీ జ్యూస్, బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక మంచి జ్యూస్. దీనికి ఒక పెద్ద కప్పు వాటర్ మెలన్ స్కిన్ తీసుకున్నాను అనమాట. దీంట్లో ఒక చిన్న కీర చిన్న సైజుది ఫుల్ది వేసేసుకున్నాను. అలాగే ఒక 20 ఆకులు పుదీనా ఆకులు, కొద్దిగా నీళ్లు పట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ వచ్చేసరికి మీరు బ్రేక్ఫాస్ట్లో తాగుతారా, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తాగుతారా, లేదా ఈవినింగ్ టైం స్నాక్ టైంలో తాగుతారా అనేది మీ ఇష్టం. నేనైతే జస్ట్ ఒక ఆప్షన్ ఇస్తున్నాను. నేనైతే మార్నింగ్ తాగాను అనమాట. సో దీంట్లో ఒక 1/2 ఇంచు అల్లం ముక్క వేసుకున్నాను. అలాగే ఒక చిన్న చెక్క, బాగా ఈ నిమ్మకాయల్లో బాగా రసం ఉంటే 1/2 చెక్క కూడా పట్టదు. కొన్ని కాయలు చూడండి ఎంత నొక్కినా రసం రాదు. ఈ సమ్మర్లో బాగా రసం ఉంటే మాత్రం 1/2 చెక్క కూడా ఎక్కువ అవుతుంది. సో అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్. సో గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసుకుంటే మొత్తం ఒకేసారి గ్రైండ్ అవ్వదు, ఒక్కొక్కసారి పీసెస్ మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎట్లయినా కూడా ఆ పిప్పిని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి మొత్తం సాఫ్ట్గా అయిపోయి మంచిగా జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ జ్యూస్లో టేస్ట్కి సరిపడా హనీ వేసుకుంటున్నా. హనీ వచ్చేసి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నేనైతే వేసుకుంటాను, నాకు ఇష్టం. సో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ ఏముందండి, పెద్ద భారీ గ్లాసులో అయినా తాగొచ్చు. నేనైతే 2 గ్లాసులు తాగుతాను. దీంట్లో ఆల్రెడీ వాటర్ మెలన్ కట్ చేసుకున్నప్పుడు పీసెస్ ఉన్నాయి కదా, దాని స్కిన్నే కదా. సో కొద్దిగా పీసెస్ వేసుకున్నా, మనం చేసిన జ్యూస్ పోసుకుందాము. సబ్జా గింజలు కనుకుంటే అవి నానబెట్టుకొని అవి కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 గ్లాసులు వచ్చేట్టు చేసుకోండి అబ్బా. రోజులో 2-3 సార్లుగా తాగేయండి. బ్రేక్ఫాస్ట్లో ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మంచి సూపర్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్
లంచ్కి వచ్చేసరికి నేనైతే ఎక్కువ శాతం వాటర్ ఉన్న వెజిటబుల్స్, పప్పు పులుసులు ప్రిఫర్ చేస్తాను. సో నేను ఇప్పుడైతే కూర చూపించట్లేదు, ఒక మంచి కర్డ్ రైస్ చూపిస్తున్నాను. ఏదో ఒకటి పప్పుతోనో పులుసుతోనో రైస్ తింటాం కదా, ఏదీ లేదు ఏదైనా లైట్గా హాయిగా తినాలనిపిస్తుంది అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. సో మిక్సీ జార్లో ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నా, ఒక 10 ఆకులు కరివేపాకు తీసుకున్నాను, టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకున్నాను, ఒక 1/2 ఇంచు జింజర్ తీసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇది నేను తినే క్వాంటిటీ. అంటే నేను ఇది చేసుకున్న రోజు ఇంకా వేరే కూర ఏమీ తినలేదనమాట. లంచ్లో హ్యాపీగా ఈ కర్డ్ రైస్ విత్ పక్కన కొంచెం పొటాటో ఫ్రై అనమాట. పొటాటో ఫ్రై చేశాను ఇంట్లో ఆ రోజు. ఆ పొటాటో ఫ్రైతో తిన్నాను అనమాట. ఆల్రెడీ ఇది నేను ఒక్కదాన్ని చేసుకుంటున్న క్వాంటిటీ. ఇది మొత్తం నేనే తింటాను, ఇందులో ఎవరికి షేరింగ్ లేదు. సో నేను అందుకే ఒకళ్ళకే చూపించాను ఇది. సో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో ఆ మిక్చర్ని తీసుకొచ్చి ఈ రైస్లో కలుపుకొని ఫ్రెష్ తీయటి పెరుగు, చాలా తీయటి పెరుగు. నేనైతే ఫ్యాట్లెస్ కర్డ్ తయారు చేస్తాను. అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ మేము గేదె పాలు పోయించుకున్న తర్వాత ఆ పాలని 2-3 టైమ్స్ కాగబెడతాను అనమాట. 2-3 సార్లు కాగినప్పుడు పైన మీగడ బాగా గట్టిగా అట్టలాగా థిక్గా వస్తుంది. ఆ పాలని నేను చల్లారాక ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత ఈవినింగ్కి నాకు మంచిగా మీగడ అనేది సెపరేట్ అయిపోతుంది. అప్పుడు అందులోంచి పాలు సెపరేట్ చేసుకుని ఆ మీగడ సెపరేట్ చేసుకుంటా. పాలేమో పెరుగు వాడతాను, మీగడేమో తోడుపెట్టి ఆ మీగడను తోడుపెట్టిన తర్వాత 3-4 రోజులకు ఒకసారి ఆ తోడుపెట్టిన మీగడ నుంచి మేము వెన్న చేసి నెయ్యి చేస్తాను అనమాట. ఆ పాలల్లో ఏంటంటే ఫ్యాట్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సో నాకేంటంటే ఒకేసారి పాలు పెరుగు వస్తుంది, అట్ ద సేమ్ టైం నెయ్యి వస్తుంది. కొంచెం గేదె పాలు ఫ్రెష్ మంచిగా పోయించుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి మామూలు ప్యాకెట్లతో పోలిస్తే, బట్ మనకి నెలకి సరిపడా నెయ్యి వస్తుంది. అందుకని చెప్పి నేను అట్లా చేస్తాను. సో ఇప్పుడైతే పెరుగు, ఆ రైస్కి సరిపడా పెరుగు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే కలుపుకుంటే బాగుంటుంది. దీనికి తాలింపు లైట్గా ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దాంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ కంపల్సరీ వేసుకోండి. ఇంగువ ఉంటే ఇది చాలా బాగుంటుంది. కావాలంటే పసుపు వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే అది గ్రీన్ కలర్లో ఉంది, అలా ఉంటే బాగుంటుంది టేస్ట్ చూడటానికి అని చెప్పి నేను పసుపు వేయలేదు, బట్ పసుపు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు తాలింపు వేసేసుకోండి. ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ రైస్ మీద వేసేసుకోండి. ఇందులో మీరు కావాలంటే ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే ఉల్లిపాయలు కలుపుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ కలుపుకుంటే చాలా బాగుంటుంది. కీరా కూడా ముక్కల్లాగా కలుపుకున్నా బాగుంటుంది, టమాటో ముక్కల్లాగా కలుపుకున్నా బాగుంటుంది, నెక్స్ట్ దానిమ్మ గింజలు వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నాకైతే ఆ కొత్తిమీర, కరివేపాకు, జింజర్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో అందుకని నేను వేరే ఏం కలపలేదు. ఈ కర్డ్ రైస్, ఈ బౌల్, ఈ మొత్తం కర్డ్ రైస్ విత్ 1 స్మాల్ కప్ పొటాటో ఫ్రై నేను లంచ్లో తిన్నాను అనమాట. సో అది నేను చేసిన ఈ వీడియో చేసిన రోజు, ఈ డైట్ ఫాలో అయిన రోజు, ఇది నేను ఫాలో అయిన 1 డే డైట్, ఇది చేసిన రోజు నేను ఫాలో అయిన లంచ్. అండ్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ టైంలో ఆ మార్నింగ్ చేసుకున్న జ్యూస్ ఉంటే అదే తాగాను. మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే ఈ సమ్మర్లో ఎక్కువ పుచ్చకాయ ఇలాంటి ఫ్రూట్స్ తినడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను వేరే స్నాక్స్ కన్నా కూడా. అండ్ డెజర్ట్స్ కూడా సగ్గుబియ్యంతో చేసే చల్లగా కొబ్బరి పాలు పోసి చేసే డెజర్ట్ అలా కూడా ఏమన్నా చేస్తూ ఉంటా, అవి కూడా చూపిస్తాను. అండ్ డిన్నర్కి వచ్చేసరికి చల్లటి సలాడ్స్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్. నేను మీకు ఇప్పుడు ఒక మంచి సలాడ్ డ్రెస్సింగ్ చూపిస్తున్నా. దానికోసం ఒక 1/2 డజను బాదం, 1/2 డజను జీడిపప్పు, 1 స్పూన్ మెలన్ సీడ్స్, 1 స్పూను గుమ్మడి గింజలు, ఒక 2 గంటలు వేడి నీళ్ళు పోసి నానబెట్టాను అనమాట. చల్ల నీళ్ళలో అయితే 6 గంటలు నానబెట్టండి. 2 గంటలే పెట్టాను, వేడి నీళ్ళలో పెట్టాను. అవి కడిగి జార్లో తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్, కొద్దిగా 2-3 రెబ్బల వెల్లుల్లి కలిపి చాలా స్మూత్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఇలా వేసుకున్న ఓకే డ్రెస్సింగ్. నాకైతే కొంచెం స్వీట్ టచ్ ఉంటే బాగుంటుంది ఇది, అందుకని నేను ఒక 1/2 స్పూన్ హనీ వేసాను అనమాట. అండ్ ఇంకోటి ఇందులో కావాలంటే 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కంపల్సరీ వేయాలని లేదు, వేసుకుంటే బాగుంటుంది, వేసుకోపోయినా కూడా బాగుంటుంది. సలాడ్ డ్రెస్సింగ్ అయితే అదిరిపోయింది. దీన్ని క్యాబేజ్ అనమాట, ఒక పావు క్యాబేజ్ని ఆల్రెడీ సన్నగా తురిమి కొద్దిగా సాల్ట్ వేసి పెడితే కొంచెం సేపటికి మెత్తబడుతుంది అనమాట. వాటర్ అది పక్కకు వచ్చి ఆ వాటర్ కొద్దిగా పక్కకు తీసేసిన క్యాబేజ్, ఒక చిన్న క్యారెట్, ఇది ఒకటే క్యారెట్ నేను అలా సన్నగా పొడవుగా కట్ చేశాను.
తురమలేదు, కట్ చేశాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ స్లైసెస్ లాగా కట్ చేసి చేత్తో నలిపితే మనకు అట్లా విడిపోయి చక్కగా సపరేట్ అయ్యి చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా వస్తాయి అన్నమాట. సో ఈ మూడింటిని కలుపుకున్న తర్వాత దీంట్లో కావాలంటే కీరా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. ఆల్రెడీ మనం చేసుకున్న ఈ బాదం, క్యాష్యూ, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, వెల్లుల్లి, పెప్పర్, సాల్ట్, హనీ, దీంతో చేసుకున్న ఒక హోమ్ మేడ్ హెల్తీ మయోనీస్ అనమాట. మయోనీస్ లాంటిది ఒక మంచి డ్రెస్సింగ్. ఈ డ్రెస్సింగ్ అయితే దీనికి వేసేసి కలుపుకోండి. నాకైతే డ్రెస్సింగ్ సరిపోలేదు అనిపించింది, ఇంకొంచెం ఉన్నా కూడా బాగుండు అనిపించింది. బట్ కొంచెం ఒక 10 నిమిషాలు సలాడ్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఏంటంటే ఆ సాల్ట్కి ఉల్లిపాయలోంచి వాటర్, క్యారెట్లోంచి వాటర్ పక్కకు వచ్చేసి కొద్దిగా మెత్తబడింది అనమాట. అప్పుడు ఓకే సరిపోయింది అనిపించింది. ఎక్సలెంట్ అబ్బా. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఈవినింగ్ 7కి ఆర్ 6:30కి డిన్నర్ అనుకోండి, 6కి అలా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక పావు గంట, 7కి డిన్నర్ చేస్తున్నారు అనుకోండి, 6:30కి చేసేసి ఒక పావు గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టండి. చల్లగా తీసుకొని తినండి. ఈ పైన దానిమ్మ గింజలు వచ్చేసరికి నేను ఇంట్లో అప్పటికి ఒలిచి ఉన్నాయి కాబట్టి వేసుకున్నా, లేదంటే లేదు. మిగిలిన యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చేసుకున్నట్టు తిన్నా ఓకే. అంటే సూపర్ హెల్తీ టేస్టీ సాలడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఈ సమ్మర్ డైట్ ప్లాన్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.